ఇంగ్లీష్ పై పట్టు లేక అవకాశాలు కోల్పోతున్న నేటి తరానికి స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణలో ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అరుదైన రికార్డును సృష్టిస్తోంది. విద్యార్హత, వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ ఇవ్వడం సంస్థకున్న ప్రత్యేకత. ఇంగ్లీష్ పై అపారమైన అనుభవం ఉన్న వారితో శిక్షణ ఇవ్వడమే కాకుండా విద్యార్థుల్లో అపోహలను తొలగించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలోనూ సంస్థ ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో సంస్థను అంకంరెడ్డి సత్య ఏర్పాటు చేసి ఇంగ్లీష్లో నిష్ణాతులతో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహించి వారిలో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు సేవా కార్యక్రమాలను నిర్వహించడంలోనూ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. దీంట్లో భాగంగా సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేసి వారి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించామని, ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ అందిస్తున్నామని ఎన్డి సత్య తెలిపారు. ఈ సంస్థలో రాష్ట్రం పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇంగ్లీష్ పై పట్టు సాధించి వారి లక్ష్యాలను చేరుకుంటున్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు సత్య అంకంరెడ్డి, ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు, అవసరానికి రక్తం దొరకగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మేమేంటంటే గత 7 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే లైక్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్ అన్ని కేటగిరీస్ వస్తారు. దట్టు ఏంటంటే వాళ్ళు మాతో ఆల్మోస్ట్ ఒక 6 to 8 months ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళకి మాకు ఆ ర్యాపో ఉండటం వలన మేము ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా మోర్ దాన్ 50 units బ్లడ్ని డొనేట్ చేసి జనాలకి హెల్ప్ అయ్యేటట్టు చూస్తున్నాము. అండ్ మెయిన్లీ ఏంటి అంటే ఇది కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ అండి. మా టార్గెట్ ఏంటి అంటే మాకు వీలైనంత వరకు మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాము. అది మా మెయిన్ మోటో అన్నమాట. సో మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైనా సరే ఎవరైనా అంటే లైక్ బ్లడ్ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము సపోర్ట్ చేయగలుగుతాం. మేము అంటే బ్లడ్ డొనేషన్ అండ్ సో కొన్నిసార్లు ఫుడ్ డొనేషన్ అని, తర్వాత ఈ చైల్డ్ మనకి ఉంటుంది కదా సార్, లైక్ ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి
ఇలా ఇవన్నీ కూడా మేము డొనేట్ చేసాం అనమాట. స్టూడెంట్స్ వచ్చేసి రఫ్గా అంటే మాకు ఎవ్రీ వీక్ న్యూ బ్యాచ్ అనేది కంటిన్యూ, మాకు 6 బ్యాచెస్ ఉన్నాయండి. సో మనకి ఎవ్రీ మండే బ్యాచెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఏంటంటే వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో మాకు బ్యాచ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే 6 months బ్యాచ్ ఉంటుంది, 6 months అలా రొటేట్ అవుతూ ఉంటారనమాట. సో రఫ్గా ఒక 300 మెంబర్స్ అయితే మాత్రం డెఫినెట్గా వచ్చి వెళ్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అయితే బేసికల్లీ ఏమవుతుందంటే మనకి మెయిన్ ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న సొసైటీలో సర్వైవ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతున్న ఒకే ఒక్క రీజన్తో ఏంటంటే మా మెయిన్ మోటివ్ ఏంటంటే మాకు తెలుగు వచ్చు, నాకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, లేదా నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మేము రైట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే మాకేంటంటే కంప్లీట్గా తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇంగ్లీష్ నేర్పించగలుగుతాం. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. 2014 నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాము. మోర్ దాన్ 25,000 స్టూడెంట్స్ని ఇప్పటివరకు మేము ట్రైన్ చేసామండి. అండ్ మా స్టూడెంట్స్ చాలా హ్యాపీగా లైక్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడుతూ బయటకు వెళ్తున్నారు. డెఫినెట్గా పోటీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మా మెథడ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే లైక్ ఎక్కడ చూసిన ఏంటంటే 30 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం, లేదా 45 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం, ఒక 1 weekలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేస్తాం. ఈ మధ్యన ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసిన ఫేస్బుక్లో, వాట్సాప్లో 1 week 10 days స్పోకెన్ ఇంగ్లీష్. ఇన్ని సంవత్సరాల్లో రాని లాంగ్వేజ్ని 10 రోజుల్లో 4 రోజుల్లో నేర్పించేస్తాం అనేది కొంచెం అది కష్టమైన పని. అందుకే మేమేంటంటే ఒక 6 months టైం ఇవ్వండి, మీకు ఇంగ్లీష్ మాట్లాడించే బాధ్యత మాది అనే ఒక చిన్న ఒక కాన్ఫిడెన్స్ మోటోతో మేము ముందుకు వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మార్కెట్. కదా సార్, అంటే రెగ్యులర్ మెథడ్లో ఉండదండి. సో అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వస్తే అంటే ఇంగ్లీష్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ యాజ్ వి నో తెలుగు వెల్ వీ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్, మనం తెలుగు ఎలా అయినా మాట్లాడేస్తాం. అదే ఫ్లో మనకి ఇంగ్లీష్ కావాలి అంటే మన ఫీలింగ్ని ఎదుటి వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. దట్స్ ద మెయిన్ టార్గెట్ హియర్. అక్కడ స్టార్ట్ చేస్తాం అంటే సెంటెన్స్ ఫార్మేషన్, అంటే స్ట్రక్చరల్ ఇంగ్లీష్ నేర్పిస్తాం. అంటే ఆ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ఫీలింగ్ని వాళ్ళు ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయగలగాలి. దాంతోపాటు మేము ఏంటంటే ఇంగ్లీష్ నేర్పించడం అనేది వదిలేయకుండా రెగ్యులర్గా ఓరల్ టెస్ట్లు తీసుకుంటాం సార్, రిటర్న్ కాదు, మాట్లాడిస్తూ ఉంటాం, కంటిన్యూస్గా మాట్లాడిస్తుంటాం. అలాంగ్ విత్ దట్ మేము ఏంటంటే కాన్వర్జేషన్స్ చేపిస్తాము అండ్ పబ్లిక్ ప్రెజెంటేషన్స్ చేపిస్తాము. మేము ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామండి. అంటే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, అండ్ మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, మీ వాయిస్ ఎలా ఉండాలి, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, వీటన్నిటిని ఏంటంటే మేము ముందు ట్రైన్ చేసి వాళ్ళ దగ్గర మళ్ళీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దెన్ సో అప్పుడు మేము వాళ్ళకి ఏంటంటే మేము బయటకు పంపిస్తాం అనమాట. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫేస్ చేసేటట్టు ట్రైన్ చేయడం ఇక్కడ మా మెయిన్ టార్గెట్ అనమాట. ఏ లాంగ్వేజ్కి ఫస్ట్ క్వాలిఫికేషన్తో కానీ ఏజ్తో కానీ సంబంధం ఉండదండి టు బీ కాన్ఫిడెంట్. సో మా మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే తెలుగు రావాలి, ఎందుకంటే మన మెథడ్ తెలుగు టు ఇంగ్లీష్. రెండోది ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే చాలండి. అది మీరు 5th చదివినా 10th చదివినా ఏం చదివినా మనకి ఏంటంటే లైక్ 10th క్లాస్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ పీపుల్ వరకు కూడా మనం అందరికీ ట్రైన్ చేస్తామండి. అంటే ఇంగ్లీష్ ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్ లైఫ్లో ఒక సబ్జెక్ట్లో ట్రీట్ చేశారండి. అంటే లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎప్పుడు ఎవరు ట్రీట్ చేయలేదు. ఇంగ్లీష్ని ఎప్పుడైతే లాంగ్వేజ్లో మనం చూస్తామో డెఫినెట్లీ వీ కెన్ లెర్న్. మేము ఫస్ట్ ఏంటంటే మా మెయిన్ టార్గెట్ వాళ్ళని మోటివేట్ చేయడం అండి. అంటే మీరు అన్నట్టు చూసారా, ఈ భయం ఇంగ్లీష్ అంటే ఒక రకమైన ఫియర్ ఉండిపోతుందని, ఆ ఫియర్ పోగొట్టి మేము నెక్స్ట్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆ స్టేజ్ ఫియర్ పోవాలి. సబ్జెక్ట్ అనుకోండి ఏముంది, ఎగ్జామ్ రాసేసుకొచ్చేదో అక్కడ కూర్చొని 135 వస్తే పాస్ అయిపోతాం. లాంగ్వేజ్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే మీరు అడిగినట్టు కాన్ఫిడెన్స్ కావాలి. మేము ముందు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ వాళ్ళని లాంగ్వేజ్లోకి తీసుకెళ్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే మాట్లాడటం వస్తే వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అయిపోగలుగుతారు సార్. సో మేము అదే చెప్తాం, అంటే రిటర్న్ వచ్చేస్తుందండి. ఎందుకంటే రాసేటప్పుడు మనకు ఆలోచించుకునే టైం దొరుకుతుంది కాబట్టి మనం ఆలోచించుకొని రాసేయచ్చు, తర్వాత కావాలంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కానీ మన టార్గెట్ మాట్లాడదు, ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనకు టైం ఉండదండి. ఎదుటి వాళ్ళు అడిగిన దానికి వెంటనే రెస్పాండ్ అవ్వాలి. సో తెలుగులో ఎంత కాన్ఫిడెంట్గా రెస్పాండ్ అవుతున్నాం, ఇంగ్లీష్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా రెస్పాండ్ అవ్వాలంటే అందుకే మేము చెప్పాను ఇందాక మీకు స్ట్రక్చరల్ ఇంగ్లీష్. ఆ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఓన్గా వాళ్ళు ఏదైనా మాట్లాడేటట్టు మేము ప్రిపేర్ చేస్తాం. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, బికాస్ ఐ నో వాట్ ఐమ్ స్పీకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో స్టూడెంట్, దే కెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, వాళ్ళు ఎవరి ముందైనా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారండి. సో మేము ఆ లెవెల్లో ట్రైన్ చేస్తాం అనమాట. గత 10 సంవత్సరాల నుంచి మా దగ్గర ఎవరైతే ట్రైన్ అయ్యారో స్టిల్ వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారండి. అంటే వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మేము రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటాం. వాళ్ళకి లాంగ్వేజ్ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా సార్ ఒక మెయిల్ పెట్టాలి, లేదంటే నేను ఇలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను, లేదంటే ఈరోజు నాకు ఒక ఎగ్జామ్ ఉంది దానికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా మేము వాళ్ళకి టచ్లో ఉంటాం. అండ్
రెగ్యులర్గా ఏంటంటే మా స్టూడెంట్స్ అందరికీ మేము వొకాబులరీ సెండ్ చేస్తూ ఉంటాం సార్, కొంచెం అడిషనల్ వొకాబులరీ అండ్ హై అండ్ వొకాబులరీ అది పంపిస్తూ ఉంటాం, కొన్ని ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం. అంటే అది మన దగ్గర ఇప్పుడున్న స్టూడెంట్స్కే కదండి, గత 10 సంవత్సరాల నుంచి మాతో ఇప్పటికీ టచ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మేము పంపిస్తున్నాం అనమాట. దానివల్ల మార్కెట్లో ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర మాకు ఒక పాజిటివ్ సపోర్ట్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్. మార్కెట్కి ఇస్తున్న ఫీజు 5,000కి 6 to 8 months కోర్స్ ఇస్తున్నామండి. మా టార్గెట్ ఏంటి అంటే రెవెన్యూ జనరేట్ చేయడం ఒకటే టార్గెట్ కదండి. అఫ్కోర్స్ మేము ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే మనీ కావాలి, బట్ మనీతో పాటు ఏంటంటే మేము వచ్చింది కూడా ఏంటంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు నేను కానివ్వండి, మా పార్ట్నర్స్ కానివ్వండి, సో వీ నో ద పెయిన్, లైక్ ఏంటి అంటే ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి మాకు కూడా తెలుసు. అందుకే ఏంటంటే ఒక మినిమం వాల్యూమ్ ఆఫ్ అమౌంట్తో హైయెస్ట్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేయాలని ఇంటెన్షన్తో తక్కువ దీంతో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మీరు అడిగినట్టు కొంచెం ఎవరైనా మేము డీటెయిల్స్ తీసుకుంటాం కౌన్సిలింగ్లో, మీ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని కనుక్కుంటాం. కాబట్టి ఇన్ కేస్ దే ఆర్ పూర్, మేము ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫీజులో కూడా కన్సెషన్స్ ఇచ్చి మేము ముందుకు వెళ్తున్నామండి. సోషల్ మీడియాతో ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారండి జనాలు అందరూ కూడా. ఏంటంటే లైక్ మనకి స్క్రోలింగ్ అలవాటు అయిపోయింది, దేని మీద ఎక్కువసేపు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారండి. బట్ అంటే ఇఫ్ వీ వాంట్ టు లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ మదర్ టంగ్, మన మదర్ టంగ్ కాకుండా నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, వేరే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా కొంచెం టైము పేషెన్స్ రెండు పెట్టాలండి. దట్టు ఈ రోజుల్లో వితౌట్ ఇంగ్లీష్ వన్ కెనాట్ సర్వైవ్. ఇంగ్లీష్ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి అంటే అది స్ట్రీమ్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, అన్ని కేటగిరీస్కి అవసరం. కాబట్టి ఎక్కడ నేర్చుకున్నా ప్రాబ్లం లేదు, ఎలా నేర్చుకున్నా ప్రాబ్లం లేదు. బట్ దానికి ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం ఇవ్వాలి, కొంచెం పేషెంట్గా ఉంటే కనుక లాంగ్వేజ్ ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. దానికి మీకు ఇందాక చెప్పినట్టు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, మీడియంతో కూడా సంబంధం లేదు. ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అదైతే నేను గ్యారంటీగా ఇస్తాను. బట్ కొంచెం టైం కావాలి, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి సార్. 1 week 10 daysలో మాత్రం వెళ్ళొద్దు, ఓ 9 రోజులు అయిపోద్దని మాత్రం అనుకోవద్దు. యాక్చువల్గా ఏంటంటే మేము అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నార్మల్గా మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే జనరల్గా ఎవరైనా అడ్మిషన్ వస్తే చాలు అనుకుంటారండి. కానీ మేము ఎవరైనా ఏంటంటే ఫస్ట్ మేము ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే ఆఫ్లైన్ అండి ఫస్ట్. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అనేది ఏంటంటే కమ్యూనికేటివ్గా ఉండాలండి. కాబట్టి ఏంటంటే 2-way ఇది. కాబట్టి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆఫ్లైన్కి ఇస్తామండి. లేదు సార్ ఆఫ్లైన్ అంటే నేను ఒక టైంకి నేను అటెండ్ అవ్వలేను, అండ్ తర్వాత అట్టు నాది వైజాగ్ కాదు, మరి నా పరిస్థితి ఏంటి, బట్ నాకు లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉందంటే కనుక సో వీ హ్యావ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండి, జూమ్ క్లాసెస్ తీసుకుంటాము. సో ఇది కూడా ఏంటంటే జూమ్ క్లాసెస్ అంటే జనరల్గా ఆన్లైన్ అనేసరికి ఒక 20-30 మందిని క్లాస్ తీసుకుంటారండి. బట్ మన టార్గెట్ ఏంటంటే ఒక 5 to 6 members మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఉన్న 1 hour క్లాస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వాలని మా మెయిన్ మోటో అండి. సార్ నాకు ఆన్లైన్ కూడా నేను ప్రతి ఒక్క టైంకి నేను అటెండ్ అవ్వలేను, ఎందుకంటే నా టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయంటే సో మనకి ఒక లైక్ యాప్ ఉందండి, ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే యాప్ ఉంది. సో మనకి ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. దాంట్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి సార్. రికార్డెడ్ క్లాసెస్ కూడా ఏంటంటే కంప్లీట్గా ఒక క్లాస్ తీసుకున్న తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, వెయిట్తో ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఖచ్చితంగా ఏంటంటే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మెథడ్. దాని కింద ఏంటంటే మళ్ళీ ఇదంతా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవడానికి టెస్టులు కూడా కండక్ట్ చేస్తామండి. సో మనకి 3 ఉన్నాయి సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్, వైజాగ్ కాదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 కూడా నాకు ఒక టైంకి అటెండ్ అవ్వడం కుదరదన్న వాళ్ళకి సో మనకి యాప్ అవైలబిలిటీ కూడా ఉంది సార్. సో అన్ని ప్లాట్ఫామ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి.